అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. అన్నమయ్య కింద ఏదైతే ఇసుక దోపిడీ లూటి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఏదైతే వైసీపీ అనుసూయులు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ మిషనరీని రక్షించుకోవడానికి వేలాది ట్రాక్టర్లు లారీలు జేసీబీలు వాళ్ళ మిషనరీని కాపాడుకోవడానికి జాగ్రత్త చేసుకోవడానికి అన్నమయ్య గేట్లు ఎత్తకుండా వదలకుండా ఉంచడంతో ఆ పెంచ నీరంతా కూడా ఒక్కసారి అన్నమయ్య మీదకి రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు గుర్తుకుపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దురదృష్టం అంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్టు గుర్తుకుపోయి దగ్గర 41 మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ రోజు ముఖ్యమంత్రిగా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టి వెళ్ళి పలకరించినటువంటి పరిస్థితి లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం.